మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ రంగంపై వారికి కనీస అవగాహన లేదని ఆరోపించారు. 60 ఏళ్ల పాలనలో మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఎవరో రాసినిచ్చింది చదువుతున్నారు తప్ప కొంచెమైనా సిగ్గుండాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉత్తమ్ వ్యాఖ్యలు జలవనరుల అభివృద్ధిని వెనక్కి లాగుతున్నాయన్నారు. పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత, సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కొంచెమైనా అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు? టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత. నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం, కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టినరు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నిగర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి